ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. హర్మోజ్ ను వెంటనే తెరవకపోతే దాడులు మొదలు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ తమ దళాలు మోహరించాయని, ఒప్పందం ఉల్లంఘిస్తే దాడులు చేస్తామని పోస్ట్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అసలు ఏంటి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఈ పోస్ట్ పైన ఇరాన్ ఏమంటోంది? ఖచ్చితంగా ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించినంత వరకు మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాను. ట్రంప్ ఒక రోజు ఒక మాట మాట్లాడతాడు, నిన్న మొత్తం శాంతి గురించి మాట్లాడాడు. ఈ రోజు మళ్ళీ మొదటికి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. మళ్ళీ మా బలగాలు మొత్తం అక్కడే ఉన్నాయి, ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి, అవసరమైతే దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందంలో భాగంగా ఏ అంశాలను కానీ ఉల్లంఘించినా కానీ ఇరాన్ పై తిరిగి తాము దాడులు ప్రారంభిస్తామనే అంశాన్ని ఆయన ప్రకటించడం ద్వారా ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే అంత మంచిగా లేదు, ఒప్పందం జరిగినట్టుగానే కనిపిస్తుంది కానీ ఎక్కడో ఇరు పక్షాలకు ఒకరిని ఒకరు నమ్మడం లేదనే అంశం క్లారిటీగా కనిపిస్తుంది. ఇరాన్ అమెరికా నమ్మట్లేదు, అమెరికా కూడా ఇరాన్ నమ్మట్లేదు అంటేగానే కనిపిస్తుంది. మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ కూడా వాళ్ళ వ్యవహార శైలి ఇంకా భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఏం చెప్తుందంటే లెబనాన్ పైన కూడా దాడులు చేయొద్దని మేము మొదటి నుంచి చెప్పామని చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా లెబనాన్ పైన దాడులు చేసింది. దాదాపు 250 మంది చనిపోయినట్టుగా, లెబనాన్ చనిపోయినట్టుగా అక్కడ ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. దీని నేపథ్యంలోనే హార్మోజ్ జలసంధిని కూడా మూసివేస్తున్నట్టుగా ఇప్పటికే కొంత ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ టెన్షన్స్ ప్రారంభం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. లెబనాన్ కి సంబంధించిన అంశమే కొంత క్రిటికల్ గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఒప్పందంలో ఎక్కడ తాము లెబనాన్ గురించి మాట్లాడలేదని ఇటు ఇజ్రాయెల్ అంటుంది, అదే సమయంలో అమెరికా కూడా అంటుంది. సో మొత్తానికి రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ ట్వీట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ట్రంప్ తాజా వ్యవహార శైలి మాత్రం మళ్ళీ టెన్షన్స్ ని పెంచే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది. ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించినా కానీ తాము కూడా అన్నిటికీ సిద్ధమై ఉన్నామని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు సంబంధించిన కీలక చర్చలు రేపు ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరిగే అవకాశం ఉంది. సో ఆ సమావేశంలో ఒప్పందానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ కొంత కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ తాజాగా ట్రంప్ చేసిన సోషల్ మీడియాలో ప్రస్తావించిన అంశాలు మాత్రం టెన్షన్ మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అయితే నరసింహరావు, అటు ట్రంప్ మాటలు ఆగట్లేదు, ఇటు ఇరాన్ కూడా దాడులు కూడా ఆపట్లేదు. ఎప్పుడూ లేని విధంగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరికల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇటు ఒప్పందాలు చేసుకుంటాము అని అంటున్నారు, కానీ అటు మాటలు యుద్ధం ఆగట్లేదు, ఇటు దాడులు కూడా ఎక్కడ ఆగట్లేదు. బట్ ఏంటి మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజానికి ఇది మనం మొదటి నుంచి చెప్తున్నాము, అమెరికా కానీ ఇరాన్ కానీ ఇద్దరు కూడా పరస్పరం నమ్మకమైన రీతిలో వ్యవహరించట్లేదు. అమెరికా కూడా పూర్తిగా ఇరాన్ పైన నమ్మకం ఉన్నట్టుగా లేదు, అదేవిధంగా ఇరాన్ కూడా పూర్తిగా అమెరికా పైన నమ్మకం లేదనే అంశాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఒప్పందాలు చేసుకున్నట్టుగా మేము 10 అంశాలను ప్రస్తావించాం, దానికి అమెరికా ఒప్పుకుందని ఇరాన్ చెప్తుంటే ఇరాన్ ప్రస్తావించిన అన్ని అంశాలను తాము ఒప్పుకోలేదని చెప్పేసి అమెరికా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ లేటెస్ట్ గా చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నేపథ్యంలో రేపు చర్చలు జరిగే సందర్భంగా రెండు దేశాలకు మధ్య ఏ రకంగా ఉంటుంది, టెన్షన్స్ ని నివారించేందుకు రెండు ప్రభుత్వాలు ఏ రకంగా, రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధుల మధ్య భేటీ కనుక ఏ రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా ఇప్పుడున్న టెన్షన్ కి మూలం మాత్రం లెబనాన్ ఉన్నట్టుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడాన్ని ఇరాన్ తప్పుపడుతుంటే అమెరికా మాత్రం లెబనాన్ పై దాడులు చేయొద్దు అని తాము ఎక్కడా చెప్పలేదు, అది ఒప్పందం లేదని చెప్పే విషయాన్ని అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి టెన్షన్స్ మరీ పెరిగే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఈ టెన్షన్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, బట్ ఎప్పుడు ఈ దాడులు కానీ యుద్ధం కానీ ఆగే అవకాశం కనిపిస్తోంది? అసలు ఎంతవరకు కొనసాగుతాయి? ఈసారైనా వీళ్ళ ఒప్పందాలు నమ్మశక్యంగా ఉన్నాయంటారా? టెక్నికల్ గా ఒప్పందంపై ఉన్నామని రెండు దేశాలు చెప్పుకుంటున్నాయి. అదేవిధంగా మేము దాడులు చేయట్లేదని రెండు దేశాలు ప్రకటించినప్పటికీ లెబనాన్ పై దాడుల నేపథ్యంలోనే మొత్తం టెన్షన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ దేశాలకు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కి సంబంధించి 3 దేశాలు కూడా ప్రస్తుతం ఈ క్రైసిస్ ని ఆపే దిశగా కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు చేయకపోతే మాత్రం టెన్షన్స్ కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకోసమే నిన్న భారతదేశం కూడా ఇరాన్ కి సంబంధించిన చాలా మంది భారతదేశానికి సంబంధించిన పౌరులను వెంటనే తిరిగి వచ్చేయమని చెప్పింది. నిజానికి శాంతి ఒప్పందం కుదురుతున్న వేళలో ఈ రకమైన భారత్ ఎందుకు ఈ రకమైన ప్రకటన చేసిందని అందరూ అనుకున్నారు. కానీ ఇండియా కూడా చాలా ఆలోచిస్తుంది. ఈ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్టుగా కనిపిస్తాయి కానీ టెన్షన్స్ కొనసాగుతాయి కనుక కొద్ది కాలం పాటు ఎవరు కూడా, ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆ జలసంధి నుండి ఇప్పటి వరకు
ఈ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు ఎక్కడ జరగట్లేదు. అది హాల్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కనుక ఎవరు ఎప్పుడు దాడులు చేస్తారనే అనుమానం అన్ని దేశాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే రానున్న 2 రోజులు ఈ మొత్తం దీనికి సంబంధించి ఈ వార్కు సంబంధించి ఆ అగ్రిమెంట్లకు సంబంధించి కొంత కీలక నిర్ణయాలు ఈ 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ఏంటంటే హర్ముజ్ జలసంధిని తెరవకపోతే మాత్రం బాగుండదు, మీ చుట్టూ కూడా మా దళాలు ఉన్నాయి అని బెదిరిస్తున్నారు. మరి బెదిరింపుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇది జరిగే పని అంటారా? మరి ఒకవేళ హర్ముజ్ జలసంధిని కనుక మూసేస్తే మళ్ళీ మనకేమైనా ఇబ్బందులు తప్పవా? ప్రస్తుతానికి అక్కడ రాకపోకలు ఏం జరగట్లేదు. ఇరాన్ కూడా దాన్ని మూసివేస్తున్నట్టుగానే నిన్న రాత్రి ప్రకటించింది. కారణం ఏంటంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, దాన్ని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు, మేము ఒప్పందంలో భాగంగా లెబనాన్ పై దాడులు చేయొద్దని సూచించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, దానికి అమెరికా కూడా పరోక్షంగా సహకరిస్తుందనే అనుమానంతోనే ప్రస్తుతం ఇరాన్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు దాన్ని తెరిచే ప్రయత్నం ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఇంకా కొంత ఈ 2 రోజుల్లో రేపు ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరిగే చర్చల తర్వాతనే శాంతి ఒప్పందానికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరుగుతాయి కనుక ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు 2 దేశాలు భిన్నంగా ప్రకటన చేసే కానీ ఒక ఒప్పందం పైన 2 దేశాలు ఎక్కడ సంతకాలు చేయలేదు. ఇది రేపు ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరిగే చర్చల్లో శాంతి ఒప్పందం పైన 2 దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కనుక ఆ తర్వాతనే పూర్తిగా ఈ టెన్షన్స్ కొంత రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.